ఓకే, సో పాలకూర బేబీకార్న్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుని బేబీకార్న్ విడిగా ఉడికించుకుందాం. ఎందుకంటే మనకు ప్రాసెస్లో కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. కొంచెం వాటర్ వేసేసుకుని దాంట్లో బేబీకార్న్ ముక్కలు, దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను, అంటే టేస్ట్ మనకు బాగా వస్తుంది. అలాగే కొద్దిగా ఉప్పు ఆ ముక్కలకు కొంచెం పట్టుకోవడానికి. ఓకే, సో ఇది మూత పెట్టేసి ఇవి మగ్గుతూ ఉంటాయి. ఈలోగా పాలకూర నేను బ్లాంచ్ చేశాను, అంటే వేడి నీళ్ళలో ఒకసారి అలా వేసి తీసేసేయాలి. సో ఇది పేస్ట్ చేసేసుకున్నాను. ఓకే, సో ఇది సరిపోతుంది. సో పేస్ట్ మనం ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ సరిపడా ఆయిల్, సో ఇది బేబీకార్న్తో చేసుకోవచ్చు, మష్రూమ్ కూడా వేసుకోవచ్చు, మనం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకున్న బాగుంటుంది. రోటీతో తీసుకోవచ్చు, అలాగే రైస్తో కూడా కాంబినేషన్ బాగుంటుంది. దేనితోనైనా కాంబినేషన్ మనకు బాగా కుదురుతుంది. సో ముందుగా కొద్దిగా జీలకర్ర, మెథడ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది మనకు. ఎందుకంటే ఒకటి పేస్ట్ ఒకటి చేసేసుకొని ఇక్కడ టమాటో పేస్ట్ కొంచెం నేను గ్రేవీ కొరకు వాడుతున్నాను. లేకపోతే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే స్మూత్గా నేను గ్రేవీలా ఉండాలని చెప్పేసి టమాటో కూడా పేస్ట్లా చేసి వాడుతున్నాను. ఓకే, జీలకర్ర ఒకటే సరిపోతుంది. అంటే మామూలుగా రెగ్యులర్గా మనం వేసుకున్నట్టు ఆవాలు అక్కర్లేదు, దీంట్లో ఓన్లీ జీలకర్ర అదొకటి సరిపోతుంది. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకుంటే ఏంటంటే మనకు కొద్దిగా తొందరగా వేగిపోతాయి, టైం అనేది తక్కువ తీసుకుంటుంది. ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం మనకు పచ్చి వాసన పోవాలి. సో ఫ్లేమ్ ఎప్పుడు కూడా ఫుల్గా పెట్టుకోకూడదు, మాడిపోతూ ఉంటుంది. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి వేసుకున్నప్పుడు ఏంటంటే అడుగు అంటుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఒక్కొక్కసారి అలా అవుతుంది అనుకున్నప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటే అడుగు పట్టుకోకుండా ఉంటుంది. లేకపోతే బౌల్లోనే చాలామంది ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసేసి కలిపేస్తారు, అది వేసేస్తారు అన్నమాట. సో అది మగ్గేంత లోపల, అంటే పచ్చివాసన పోయేంత లోపు ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు కమ్మగా వస్తుంది, అడుగు పట్టదు. దీంట్లో సరిపడా ఉప్పు, అంటే గ్రేవీకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కారం స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, వేసిన వెంటనే
ఒక్కసారి అలా కలిపేసి టమాటో పేస్ట్, ఇంకా చాలామంది ఏంటంటే ఇలా టమాటో పేస్ట్ కంటే ముందు ఆ ముక్కలు వేసేసి వేయిస్తూ ఉంటారు, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా మనం విడిగా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ డిష్ మనకు అంటే ఎండింగ్ వచ్చేలోపు ఆ ముక్కలు ఉడికిపోతాయి, వెంటనే దీంట్లో యాడ్ చేసేసుకుని మనం కలిపేసుకోవచ్చు. 2 నిమిషాల పాటు అలా మగ్గిచ్చేస్తే మూత పెట్టేసి దీంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్ని కూడా ఆ ముక్కలకు బాగా పట్టేసేస్తాయి. కొంచెం ప్లానింగ్తో చేసుకుంటే మనకి ఏంటంటే ఎక్కువ టైంలో అంటే వేస్ట్ చేసుకోకుండా మనం కిచెన్లో ఫాస్ట్గా తక్కువ టైంలో మనం డిష్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనకు పచ్చి వాసన పోవాలి. దీంతో పాటుగానే ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ ఇక్కడ బ్లాండ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా పాలకూర, అది కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఎంత పాలకూర వేసుకున్నా మనం పేస్ట్ లాంటివి చేసుకున్నప్పుడు క్వాంటిటీ తగ్గిపోతుంది చాలా మటుకు. ఏ ఆకుకూర అయినా మనకు సేమ్. ఓకే, సో కొంచెం మసాలా ఘాట్లో రావాలి అనుకుంటే దీంట్లో కొద్దిమంది కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు, కొంచెం మసాలా టైప్లో వస్తుంది, అది కూడా బాగుంటుంది. అంటే కొంచెం మసాలాలా రావాలి మనకు, మసాలా ఘాట్లో ఉండాలి అనుకుంటే మీరు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనంటే మనం టొమాటో పేస్ట్లో తీసుకుంటున్నాను నేను. లైట్గా మనకి ఇక్కడ నూనె రిలీజ్ అవుతుంది కదా, సో దాని అర్థం మనకు ఆ టొమాటో పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిందని అర్థం. సో ఏ డిష్కైనా సింపుల్ ఐడెంటిఫై అన్నమాట. మనకి ఆయిల్ రిలీజ్ చేస్తుంది అంటే మనకి అక్కడ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఇవన్నీ కూడా బాగా కలిపేసి సో ఇంకొంచెం మగ్గిచ్చేస్తే మనకు ఆ పాలకూర కూడా ఆ టొమాటో పేస్ట్లో కలిసిపోయి ఇందాక మనం వేసిన జీలకర్ర ధనియాల పొడి కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేసేస్తాయి. ఓకే, సో మూత పెట్టేసి ఇది 2 నిమిషాలు మగ్గిచ్చేద్దాం. ఈలోగా మనకి ఇక్కడ ముక్కలు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి, వాటర్ కూడా డ్రై కావచ్చింది. సో ఇది అయిపోయేలోపు అప్పటి వరకు దాన్ని కూడా పెట్టేసి ఎండింగ్లో 2 కూడా యాడ్ చేసేసుకుంటాం. మనకు ఇంకా 2 నిమిషాలు మగ్గిచ్చేసామనుకోండి డిష్ రెడీ అయిపోతుంది. ఓకే, సో సింపుల్ అనమాట. ప్లానింగ్ అనేది ఇలా 2 స్టవ్లు ఉన్నప్పుడు మనకి 2 బర్నర్లు ఉంటాయి, ఇలా వాడేసుకోవచ్చు. ఓకే ఓకే, సో గ్రేవీ రెడీ అయిపోయింది, మన ముక్కలు కూడా ఉడికిపోయాయి. సో ముక్కలు దీంట్లో యాడ్ చేసేసుకుందాం. సో పసుపు తర్వాత ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఆ ముక్కలకు కూడా ఒక టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట మనకు, మరీ చప్పగా అనిపించకుండా. కాబట్టి నేను ఆ 2 వేసి ఉడికించాను. అంటే ఏమన్నా కూరలో మనం ముక్కలు ఉడికించే ముందు అలా వేసేసుకుంటుందంటే టేస్ట్ అనేది మనకు మెయింటైన్ అవుతుంది. పచ్చిమిరపకాయలు ఎండలో వేసుకుంటే కొంచెం ఆ ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఒక్కసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు, అంటే మనకు ఇందాక మనం ఉడికించుకొని వేసుకున్నాం కదా బేబీగా, వాటికి కూడా కొంచెం ఆ పాలకూరలో ఉండే ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఆగేద్దాం. ఓకే, 2 నిమిషాల పాటు మనం మగ్గించుకున్నాం కదా, చూద్దాం. మంచి స్మెల్ వస్తుంది. వేడివేడి అన్నం కానీ లేకపోతే వేడివేడిగా పుల్కాలు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సైడ్లో కొంచెం పచ్చిమిరపకాయ. రైట్, రెడీ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసుకుందాం.
పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా పాలకూర బేబీ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పాలకూర బేబీ కార్న్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు అరకప్పు, పాలకూర 2 కట్టలు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటో పేస్ట్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. పాలకూర బేబీ కార్న్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు, బేబీ కార్న్, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో బ్లాండ్ చేసుకున్న పాలకూర వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో సరిపడా ఉప్పు, కారం, పసుపు, టమాటో ప్యూరీ, మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బేబీ కార్న్, పచ్చిమిర్చి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలకూర బేబీ కార్న్ కర్రీ రెడీ.